కనీసం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడన్నా కాస్త టైంకి రావాలన్న బుద్ధి ఉండాల్సిన అవసరం లేదు. ఓ పద్ధతి లేకుండా పోయింది. అసలు వీణ్ణి అనాలి. గుడికి లేటే బడికి లేటే. ఒరే, ఇంట్లో అమ్మా నాన్న అంటే భయం లేదు, స్కూల్లో మాస్టర్ అంటే భక్తి లేదు, కనీసం దేవుడు అంటే చదవాలరా. తల్లి తండ్రి గురువు ఆ తర్వాతే కదా నా దైవం. అబ్బా మాట తప్పేం లేదండి. అమ్మాయి స్నేహితులు వస్తేను లేట్ అయింది. ఎప్పుడు నా మీద ఉంటాయి కళ్ళు. కళ్ళు కాదురా, తాళంతో కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇంటికెళ్ళి అక్కయ్యని అమ్మని తీసుకురారా అని చెప్తే దారిలో కనిపించిన వాళ్ళందరినీ నిలబెట్టడం, పలకరించడం, వాళ్ళకి నూసలాలు ఇవ్వడం, వేరేడంత వెధవి లేవు పెత్తనాలు. అబ్బా మీరు ఊరుకోండి. ఊరుకుంటాను. ఏడుపు మొహం పెట్టగా ఓ భక్తి పద్యం చదువు. అలుపుడెప్పుడు పలుకు ఆడంబ్రమ్ముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అన్నావే, నేను ఎప్పుడు పద్యం చదవమన్నా ఈ అల్పుడు పద్యం చదువుతాడు. అల్పుడు వేసవా? మీ ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఉన్న గొడవే, బయటకు వచ్చినా గొడవే. ప్రశాంతంగా దండం పెట్టుకొని ఇవ్వకుండా. ఏడుకొండలవాడ వెంకటరమణ, సుఖంగా ప్రసవమై నాకు పండంటి బిడ్డ పుడితే. పెళ్లికి ఎదిగిన పిల్లలు పక్కన పెట్టుకుని ఏమిటా కోరికలు? పెద్ద ఆయన కోపడగలడు. 116 హుండీలో వేస్తానని మా లక్ష్మి కడుపులో ఉన్నప్పుడు మొక్కున్నాను. ఆ మొక్కుబడి ఈనాటికి చెల్లించుకోగలిగాను. ఓ పేద వాచ్మెన్ భార్యస్వామి, గొడపడ్డానికి కాస్త ఆలస్యమైంది, ఏమనుకోకు. ఆపద మొక్కులు వాడా, మేమిద్దరము కలిసి నిన్నేనాడు ఏ కోరిక కోరలేదు. మాకు పెద్ద పెద్ద ఆశలు కూడా లేవు స్వామి. మాకున్నది ఒక్కతే కూతురు. మాకున్నది ఒకే ఒక్క కోరిక. మా శక్తి మేరకు మా అమ్మాయిని 10వ తరగతి వరకు చదివించాం. ఇక పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. ఏదో గొప్పింటి కుర్రాడు రావాలని, గొప్ప గొప్ప చదువులు చదివి ఉండాలని మా కోరికలే స్వామి. 4 ముక్కలు చదువుకుంటే చాలు, 400 రూపాయలు జీతం తెచ్చుకుంటే చాలు స్వామి. కంటికి అందంగా కనిపించకపోయినా పర్వాలేదు, మా అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటే చాలు స్వామి. అమ్మా ఎడపెడ వాయించి పౌరు కొట్టించకండి, దేవుడు కోపం వస్తుంది. త్వరగా పాయింట్కి రండి. స్వామి, మీకిష్టమని ధరలు మండిపోతున్న రోజుల్లో కూడా 1 కిలో నెయ్యి పోయించి చక్కెర పొంగల్ చేయించాను. ఏమండి, నెయ్యంతా పోయలేదు. మన ఇంటికని 2 గరిటెలు తీసుంచాను. పొరపాటు అయిపోయింది స్వామి. 2 గంటలు నెయ్యి తీసేసింట, మన్నించండి స్వామి. రే బాలు, ₹1 కర్పూరం మొత్తం పెట్టేశావా? ఓ ఇంటిగా నేను దాయలేదు. అతి పేదరికంలో బతికే మాకు వెలకట్టలేని ఆత్మసంతృప్తినిచ్చావు. అదే మాకున్న గొప్ప ఆస్తి. అలాగే మా కూతురు పెళ్లి కూడా జరిపించి ఆ తృప్తి కూడా మాకు మిగిలేలా చేయి స్వామి. స్వామి, నీ మీద మాకున్న నమ్మకమే మా పెట్టుబడి. ఇక ముందు కూడా మమ్మల్ని చల్లగా కాపాడు. కొబ్బరికాయ కొట్టు. అమ్మా, హారతి వెలిగించి దండం పెట్టుకో. నమస్కారం మంత్రి గారు. ఏమిటయ్యా బాబురావు, ఉన్న టైమే అందరికి అడ్జస్ట్ చేయలేక చస్తుంటే నా టైం తినేస్తావేమిటయ్యా? నీ గురించి వెయిటింగ్ లో ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? ఇంటికి వెళ్ళి తిరిగి మాట్లాడుకున్నా. తీరిగ్గా మాట్లాడడానికి టైం ఎక్కడ తెచ్చింది? ఏమిటండి విశేషం? నీ టైం మహత్తరంగా ఉందయ్యా, చెప్పాలంటే టైం లేదు. కానీ నువ్వు ఇసుకతో తాడు పోయినా బంగారు కొలిసే పడు ఉంటుంది. అమ్మాయికి మంచి సంబంధం చూసా? మీ అమ్మాయి టైం బ్రహ్మాండంగా ఉంది. దివ్యమైన సంబంధం తీసుకొచ్చాను. కుర్రాడు బిఈ పాస్ అయ్యాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీరు, 2500 రూపాయలు జీతం, పేరు భాస్కర్. చాలా మంచి వార్త చెప్పారు. ఇంటికి వచ్చి కాఫీ తీసుకువెళ్ళండి. కాఫీ ఊరుకదనా, అర్థం లేకుండా అసలే పాపం వారికి ఇచ్చే టైం లేదు. కాఫీ గీఫీ అంటాం, మీరు చెప్పండి సార్. ఇది కుర్రాడి జాతకం, ఇది కుర్రాడి అడ్రస్. టైం లేదు, నువ్వు వెంటనే సిటీ బస్ ఎక్కు, స్టీల్ ప్లాంట్కి వెళ్ళు, కుర్రాడిని కలుసుకో, సంబంధం సెటిల్ చేయండి. ఒకసారి రండి. వస్తానండి. నువ్వెక్కడికి? నువ్వు దీన్ని పట్టుకో. గురుగారు, మీ తాతగారికి వాట్సాప్ ఉండేది కదా? మంచి టైంలో అడిగావు, నీకెలా తెలుసు? టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చి చెప్తాను. 2500 రూపాయలు జీతమా? వద్దు బాబు, అంత పెద్ద సంబంధం మనకొద్దు. ఏదో గంటకు తగ్గ బొంత అని మనకు తగ్గ సంబంధం మనకు వస్తే చాలు. ఆ మాట అనడానికి నువ్వెవరువే? ఆ మాటకు వస్తే నేనెవరిని? అసలు ఈ సంబంధం మనం చూసామా? ఆ వెంకన్న బాబు చూశాడు. ఆయనకు పూజ చేసి ఇలా ఇంటికి వచ్చాం, ఆ సంబంధాన్ని పంపించేశాడు. ఏమైనా సరే విశాఖపట్నం వెళ్లాల్సిందే, పెళ్లి కొడుకుని చూడాల్సిందే. అయితే 2 కుటుంబాలు. Rosie, Danny, stop. Whom do you want? మీకు ఎవరు కావాలి? ఇక్కడ భాస్కర్ అని. Yes, please come in. Dog catch. Sure. Come in. Rosie, out. రండి.
కూర్చోండి. ఆ. ఏమైందండి? అమ్మా ఇది 3వ నెంబర్ వార్డేనా? యా. 12వ నెంబర్ మెయిన్ రోడ్డేనా? ఎస్. 88వ నెంబర్ ఇల్లేనా? అవునండి. అమ్మా మరి ఇక్కడ భాస్కర్ అని చెప్పేది వినిపించకుండా చేతిలో కుక్క పిల్ల ఒకటి భౌభౌమంటూ అసలు ఈ పిల్లెవరో ఈ ఇల్లు ఎవరిదో అంతా గందరగోళంగా ఉంది. ఏమిటండి అంటున్నారు? అది కాదమ్మా, ఈ ఇంటి అడ్రస్ కరెక్టే, పేర్లు కరెక్టే, ఇల్లు కరెక్టే, కానీ ఇంట్లో అడుగు పెట్టగానే యేసుక్రీస్తు బొమ్మ ఉందేమిటి? క్రిస్టియన్స్ ఇంట్లో జీసస్ బొమ్మ కాకపోతే ఇంకే బొమ్మ ఉంటుందండి. ఆ? మీది కిరస్తానీ మతమా? ఎస్. భాస్కర్ మీ అన్నయ్య? అవునండి. సార్ సార్ ఆ? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, ఇదంతా నా కర్మ, నా గ్రహబలం బాగోలేదు. వస్తానమ్మా. సార్ సార్ 1 మినిట్. పీటర్. అమ్మా అమ్మా అమ్మా, టానీని రోజుని చూశాను కదా, బాగున్నాయి. పీటర్ కుక్కని పిలవక్కర్లేదమ్మా, వస్తాను. పీటర్ అంటే కుక్క కాదండి, మా అన్నయ్య. హియర్ కమ్స్ పీటర్. పీటర్ ఏబుల్ అబ్రహాం. హౌ డు యు డు? కుదరదండి. వాట్? మీరు అలా గడగడ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకేం అర్థం కాదు. ఓ సారీ. నా పేరు పీటర్ ఏబుల్ అబ్రహాం. షీ ఈస్ మై సిస్టర్. స్టెల్లా నా చెల్లెలు. మీరెవరు? ఓ పేద తండ్రినండి. పిల్ల పెళ్లి కోసం నానావస్థలు పడి బస్సు ఛార్జీలు కూడా పెట్టుకుని గంగవరం నుంచి వచ్చాను. తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ బోల్డెన్ ఛార్జీలు అవుతాయి. స్టెల్లా, పాపం ఆయనకు 2 రూపాయలు ఇచ్చి పంపించు. అయ్యా, నేను బస్సు ఛార్జీలు అడుక్కోవడానికి రాలేదండి. అక్కడ మా పెళ్లిళ్ళ పేర ఈ అడ్రస్ ఇచ్చాడు. భాస్కర్ అని ఓ హిందువుల కుర్రాడు పెళ్లికున్నాడు, మంచి సంబంధం, వెళ్ళి చూడమంటే ఇక్కడికి వచ్చానండి. ఎందుకులేండి, వెళ్ళి అక్కడ ఎలా సంగతి తెలుసుకుంటాను. వాట్? మా భాస్కర్ కి పెళ్లి సంబంధం? అయితే మిమ్మల్ని అతను ఎక్కడ మీ పాప? నేను వెంటనే చూడాలి. వేర్ ఇస్ యువర్ డాటర్? కిధర్ హై ఆప్కి బేటీ? ఎక్కడికండి? నేను వెళ్తానండి. ఉండండి. నేను ఉండనండి. కూర్చోండి. నేను కూర్చోను. పోనీ నిలబడండి. నేను నిలబడను. అయితే కూర్చోండి. అదో భాస్కర్ వచ్చాడు. హలో భాస్కర్. ఒరే భాస్కర్, గురుగారు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారా? అబ్బా నువ్వు ఉండవయ్యా. బాబు, భాస్కర్ అంటే మీరేనా? అవును, వీడే. నేనేనండి. ఎక్స్క్యూజ్ మీ, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. భాస్కరు, పీటరు, స్టెల్లా, అన్న చెల్లి, ఏంటో అంత అయోమయంగా ఉంది. నో కన్ఫ్యూషన్. మీరు కూర్చోండి. అది ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలో. మంచి సంబంధం కావాలయ్యా. మీరు భలే జోక్ చేస్తారు సార్. కాఫీ, టీ, రాగి మాల్ట్, బోర్న్విటా. మీరేం తీసుకుంటారు? మీరేం తాగుతారు? అవన్నీ గెస్ట్లకి. మేం మాత్రం జస్ట్ టీ తాగుతాం. అయితే నేను కూడా జస్ట్ టీయే తాగుతాను. స్టెలా, 4 జస్ట్ టీలు. గురుగారు, మీ కన్ఫ్యూషన్ ఏమిటో నాకు అర్థమైంది. భాస్కర్ హిందువు, నేను క్రిస్టియన్. మేమిద్దరం బ్రదర్స్ ఎలా అవుతాం అనేగా మీ కన్ఫ్యూషన్. దానికి సమాధానం నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి మేము స్నేహితులం. అమలాపురంలో మా ఇద్దరిళ్ళు పక్కపక్కనే ఉండేవి. 24 గంటలు నేను వాళ్ళింట్లోనే ఉండేవాణ్ణి. అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్లో మా అమ్మా నాన్న చనిపోయారు. పీటర్ వాళ్ళ అమ్మగారు నన్ను కన్నతల్లిలా పెంచారు. మమతకు మానవత్వానికి ఏ కులం మతం అడ్డు రాలేదు. క్రిస్మస్ తో పాటు మేము కృష్ణాష్టమి కూడా చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజు నేను వాళ్ళతో చర్చికి వెడతాను. వైకుంఠ ఏకాదశి రోజు వీళ్ళు నాతో గుడికొస్తారు. ఇప్పుడు మా అమ్మ కూడా పోయింది. మేము అమ్మా నాన్న లేని అనాథలం. టీ తీసుకోండి. గురుగారు, టీ ఎలా ఉందండి? చాలా బాగుందయ్యా, మీ స్నేహంలాగా. గురుగారు, మీ అమ్మాయి ఏం చదువుకుంది? MBBS. అంతవరకు చదివించాలని ఆశపడ్డాను, కానీ స్తోమత చాలక 10వ తరగతి వరకే చదివించాను. కానీ అది మాత్రం మొదటి సంవత్సరంలోనే పాస్ అయింది. సార్, మీ అమ్మాయికి సంగీతం వచ్చా? బాగా వచ్చమ్మా. రేడియోలో వచ్చే జనరంజన పాటలు అన్నీ పాడేస్తుంది. మొహమాట పడితే అడ్వర్టైజ్మెంట్ కూడా పాడేస్తుంది. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంటుందండి? శ్రీదేవిలా ఉంటుందా, జయప్రద ఉంటుందా? చిరంజీవిలా ఉంటుంది. ఎంత అందకత్తని చెప్పను కానీ అనాకారి మాత్రం కాదు. లక్షణంగా ఆడపిల్లలాగే ఉంటుంది. ఏమండి, మీ అమ్మాయికి వంట చేయడం వచ్చా? బ్రహ్మాండంగా వచ్చమ్మా. వండి వడ్డన చేస్తే అన్నీ అడిగి వేయించుకోవాల్సిందే. అమ్మ ఉప్పు తక్కువైంది వెయ్యి, అమ్మ కారం తక్కువైంది వెయ్యి అని. గురుగారు, నాదో చిన్న అనుమానం అండి.
మీరు నిజంగా పేదవాళ్ళేనా? కాదు బాబు, కటిక పేదవాళ్ళం. అది కేవలం డబ్బు విషయంలో మాత్రమే. పేదరికం మా మనస్సులకు లేదు. మీరు ఓ పని చేయండి, మీరు వెంటనే మీ అమ్మాయిని మా ఇంటికి పంపించేయండి. బాగానే ఉంటుంది బాబు, కాకపోతే చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. శాస్త్రయుక్తంగా పెళ్లి చేసే అమ్మాయిని ఇంటికి పంపిస్తాను. ఆ, చూడు భాస్కర్, మీ స్నేహితుడు పీటర్ కూడా అమ్మాయి నచ్చినట్టుంది. ఇంకా మీ మనసులో మాట కూడా చెప్పేస్తే ఆ పై విషయాలు, అదే ఇచ్చి పుచ్చుకోవడాల గురించి మాట్లాడుకున్నాం. మాకు కావాల్సింది ఈ ఇంటికి తగ్గ ఇల్లాలు. ఒంటి మీద 6 మూరల చీర, తల్లో 4 మూరల పూలు, మెళ్ళో 2 మూరల తాళి, ఇవి చాలండి. దాంతో పాటు 3 రవికల గుడ్డు కూడా పెట్టి పంపిస్తాను బాబు. ఆ స్తోమత నాకుంది. కాదు బాబు, ఆ స్తోమత మాత్రమే నాకుంది. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. మరి వెళ్ళొస్తాను. ఇదేమిటి పీటర్, నీ చేతిలో ఒక రకం పెట్టుంది, ఇక్కడ ఇంకో రకం పెట్టుంది. నువ్వు 2 రకాల సిగరెట్లు కలుస్తావా? ఆ సిగరెట్లు నేను కాలుస్తాను. అది తెలుసుకోవాలనేగా మీరు అడుగుతున్నారు. చూడండి, నేను రోజుకొక పెట్టి కాలుస్తాను, అంటే 20 సిగరెట్లు. సిగరెట్లు మాత్రమే నాకు అలవాటు. వద్దనుకుంటే వచ్చే పెళ్ళామే అలవాటు మాన్పించుకుంటుంది. గురుగారు, మీకు ఇంకా ఏమైనా అనుమానాలుంటే టకటక అడిగేయండి, వాడు చకచక సమాధానం చెప్తాడు. బాబు, ఇంతకీ నువ్వు స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్వే కదూ? కాకపోతే జీప్ ఇవ్వరు. ఇంటి ముందు జీప్ ఉంది, చూశారుగా. ఓ బాబు, ఇంతకీ నీ జీతం ఎంత అని మా ఆవిడ అడిగితే ఏం చెప్పమంటావు? 2000, 1500, పోనీ 1000 రూపాయలు, 500? చూడండి, జీతం 2000కు పైబడి ఉంటేనే ఇలాంటి ఇల్లు ఇస్తారు అని మీ రేపు ఆదివారం అమ్మాయిని చూడడానికి మీరంతా గంగవరం వచ్చేయండి. తప్పకుండా వస్తాం. ఇంకా మీరు అడగవలసిన ఏమైనా ఉన్నాయా? నువ్వంటే గుర్తొచ్చిందయ్యా, చాలా ముఖ్యమైన విషయం. మరి ఏంటది? నీ ఫోటో కావాలి.